హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. నాకు ఏది కొత్త రెసిపీ అనిపించినా నేను మీతో షేర్ చేసుకుంటా. ఇది మా నాన్నమ్మ చెప్పిన రెసిపీ గోంగూర నువ్వుల తొక్కు. స్టార్ట్ చేసుకుందాం మరి. ఇంకా రెసిపీలోకి వెళ్ళినట్టయితే నేను ఏవేవి ఎన్నెన్ని పదార్థాలు తీసుకున్నానో మీకు అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! అవి తీసుకోండి. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేసి అది చిన్న మంట మీద ఇదంతా జరిగేది వేయించుకోండి. మరీ నల్లగా వచ్చేయకూడదు, అలాగని మరీ తెల్లగా ఉండకూడదు. అది వేగినట్టు మనకు తెలుస్తాయి కదా! కొంచెం లావుగా ఊపితే అవి అయిన వెంటనే తీసేసుకోవాలి పక్కకి. గుంటూరు పచ్చిమిరపకాయలు అంటారు, అవి వేసుకుంటే బాగా కారం వస్తది. మీకు బాగా కారం కావాలంటే అవి వేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ తీసేసుకున్నాను నేను. ఆయిల్ చేసుకొని ఉట్టి ఆ పాన్‌లోనే ఇలా పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ధనియాలు ఈ 3 వేసుకొని కొంచెం లైట్‌గా వేయనిస్తున్నాను. అవి లైట్‌గా వేగిన తర్వాత నేను జీలకర్ర వేసుకున్నా. అంటే జీలకర్ర మాడిపోతుందేమో అని చెప్పి పప్పులు ఫస్ట్ మనకి బాగా అయి వేగాలి కదా! అందుకు ఫస్ట్ పప్పులు వేసేసుకున్నా. చూడండి జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్ మీద ఇంక అలాగా మనము వాటిని కలుపుతూనే ఉండాలి. లేదంటే మాడిపోతాయి. ఇలా చూడండి కలర్ కూడా మారుతుంది. మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఇదంతా పోయిన తర్వాత 75% అవి వేగిన తర్వాత ఇప్పుడు నేను నువ్వులు వేసుకున్నాను చూడండి. ఇలా ఎందుకు అన్నీ ముందే వేసేసుకోవచ్చు కదా! అంటే నువ్వులు వెంటనే మాడిపోతాయి. నువ్వులు లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ ముందు దింపేస్తున్నాను అనిపించుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ 3 ఈ 4 ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ చల్లారిన తర్వాత మనం పౌడర్ కొట్టుకుంటే ఇదే నువ్వుల పౌడర్ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయినాయి. ఒక్కటే కలర్‌లోకి మనకి లైట్ క్రీమ్ కలర్‌లోకి వచ్చినియి ఇవన్నీ. ఈ టైంలో మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మీరు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత నేను ఇలా పౌడర్ పట్టుకుంటున్నాను. ఇలా పౌడర్ పట్టుకుంటే ఇదే మనకి నువ్వుల పౌడర్ అయిపోతుంది. ఈ గోంగూర నేను కడుక్కొని శుభ్రంగా ఎండలో ఆరబెట్టుకున్నాను. అసలు తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే పాడైపోతుంది ఈ తొక్కు. అస్సలు తడి ఉండకూడదు. కావలిస్తే మీరు ఎండ లేకపోతే ఫ్యాన్‌లో కూడా ఆరబెట్టేసుకోవచ్చు. ఆరిన తర్వాత నేను ఇవన్నీ ఇలా కొంచెము ముందుగా నూనె తీసుకున్నాను కదా! ఆ నూనెలోనే ఇవి వేయించేసుకుంటున్నాను. మనకి ఇలా బాండ్లీ ఫుల్లుగా వచ్చింది కానీ అది వేగితే ఎంత అవ్వదసలు. మనకి గోంగూర పచ్చడికైతే ఆయిల్ ఎక్కువేసుకోవాలి. నేను ఆయిల్ అంత ఎక్కువగా ఏమి వేసుకోలేదు. తొక్కు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటదిది. ఆయిల్ ఎక్కువేమి వేసుకోలేదు. చూడండి అలా కలుపుతూనే ఉన్నాను. ఇది కూడా దగ్గరలోనే ఉండాలి. దగ్గరలో ఉన్నట్టయితే ఇది కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. ఇలా బాగా దీన్ని వేయించుకునేసరికి నాకు 10 మినిట్స్ పట్టింది చూడండి. ఇలా వచ్చింది పేస్ట్ ఆఖరికి. నేనసలు మిక్సీ పట్టుకోలేదు, ఏం చేయలేదు. ఇలా వేయించుకునేసరికి అది నాకు అలా అయిపోయింది జావలాగా. అండ్ అది పక్కన తీసేసుకున్నాను. మళ్ళీ అందులోనే ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపులు వేస్తున్నాను. ఆవాలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, సాయి మినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, జీలకర్ర కొంచెం అండ్ అలాగే కరివేపాకు. ఇవన్నీ వేసి బాగా మనకి తెలిసిందే కదా! తాలింపులనేది బాగా మనకి వేగాలని చెప్పి. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. చూడండి. ఇలా గోంగూర వేసుకున్నాం. గోంగూర మనకి ఫస్ట్‌లోనే బాగా అంటే బాగా వేయించేసుకోక్కర్లేదు. కొంచెము అది వేగినా సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వేగుతది కాబట్టి ఇందులో యాక్చువల్‌గా నేను నువ్వుల పౌడర్‌లో 2 వెల్లుల్లిపాయలు వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు నువ్వులు అది పౌడర్ కొట్టుకుంటున్నప్పుడు 2 అంటే 2 వెల్లుల్లిపాయలు వేయండి. చాలా కమ్మగా ఉంటది. ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. అటు నువ్వులు, ఇటు గోంగూర 2 కలిసిపోవాలి. ఇందాక నువ్వుల పౌడర్ ఏయకముందు దాన్ని గోంగూర పచ్చడి అంటారు. అప్పటికి 2 రెసిపీస్ వస్తున్నాయి ఇక్కడ మీకు. ఇందాక నువ్వుల పౌడర్ కలపకపోతే కనుక ఇందులో అది గోంగూర పచ్చడి అయిపోతుంది. అది కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. అండ్ అలానే సాల్ట్. నేను నువ్వుల పౌడర్ కొట్టినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం యాడ్ చేసుకున్నా. అంటే ఈ తర్వాత ఇందులో యాడ్ చేద్దామని చెప్పి నేను అక్కడ కొంచెం యాడ్ చేసుకున్నా. అక్కడ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ మాత్రం చిన్న ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. అస్సలు పెద్ద ఫ్లేమ్ పెట్టకూడదు. ఇది బాగా టైట్‌గా ఉంటది. బాగా కలుపుతూ ఉండాలి. నువ్వులు ఒంటికి చాలా మంచిది, బలం అంటారు కదా! మా నానమ్మ చేస్తది ఈ వంటలన్నీ. ఆమె నేర్పించింది మాకివన్నీ. నేనింకా గోంగూర కొంచెం ఎక్కువేసుకున్నాను. యాక్చువల్‌గా నువ్వులు ఎక్కువేసుకుంటే ఫ్లేవర్ 2 చాలా బావుంటాయి. ఈక్వల్‌గానే వేసుకున్నాను నేను కూడా. అండ్ ఇలా బాగా కలుపుకోవాలి చూడండి. అస్సలు కింద అడుగంటనివ్వకూడదు. మనకి గోంగూర పచ్చడికైతే ఇలా జస్ట్ తాలింపులేసి దింపేస్తాము. ఇలా మళ్ళీ స్టవ్ పెట్టుకోము. అది అలా వేగుతూ ఉండాలి. ఆయిల్ బయటకొదులుతది. అప్పుడు మనకి అది అయిపోయినట్టే. చూడండి నేను సాల్ట్ చూసుకుంటున్నా. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించినట్టుంది. నేను వేసుకున్నాను. ఈ టైంలో ఇలా వేసుకోవచ్చు సాల్ట్. ఏమీ కాదు. కలుస్తది అందులో. ఇలా సాల్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇది మనకి ఈజీగా ఒక 2 మంత్స్, 3 మంత్స్ వరకు నిలవుంటుంది. తడి ఏమీ తగలకుండా ఉన్నట్టయితే కనుక. మీకు బయట పాడైపోద్దనిపించుకుంటే మీరు ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడి అన్నంలోకి. మీ ఇంట్లో ఎవరైనా నువ్వులు తినకపోతే ఈ విధంగా చేసి పెట్టేయండి. అసలు ఇందులో నువ్వులేసినట్టు కూడా వాళ్ళకి తెలీదు. మాక్సిమం గోంగూర ఫ్లేవర్ వచ్చేస్తది దీనికి. ఆయిల్ అనేది ఎక్కువేయకండి. ఇలా గట్టి గట్టిగా ఉంటేనే బావుంటది. మనకి ఏ రోజన్నా హెల్త్ బాగోన్నప్పుడు, కూరలు చేసుకోలేనప్పుడు ఇలాంటివి వేసుకొని తినడానికి చాలా బావుంటాయి. చిన్న పిల్లలు కూడా చాలా తింటారివి. ఈ ఒక్క రెసిపీలో మనకి 3 రెసిపీలు తెలిసినియి. ఒకటేమొచ్చేసి నువ్వుల పౌడర్, ఇంకొకటొచ్చేసి గోంగూర పచ్చడి, అండ్ ఇదొచ్చేసి గోంగూర నువ్వుల తొక్కు.
మీరన్నీ ఎక్కువగా చేసుకున్నట్టయితే ఇది దేనికి దానికి సెపరేట్‌గా తీసేసుకోవచ్చు. ఒకసారి నువ్వుల పౌడర్ తీసుకోవచ్చు, ఒకసారి గోంగూర పచ్చడి తీసుకోవచ్చు. అండ్ అందులోనే మిగిలిన వాటితో గోంగూర నువ్వులతో చేసేసుకోవచ్చు. నాకు సాల్ట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. ఆయిల్ కూడా మనకి బాగా బయటకొస్తుంది. చూడండి ఆయిల్ బయటకొస్తుంది. అంటే ఇంక అయిపోయినట్టే ఇది. ఆయిల్ ఎప్పుడైతే బయటకొచ్చిందో ఇంక అయిపోయినట్టే. బాగా కలుపుకుంటున్నాను ఒకసారి నేనింకా. అన్నీ బాగా కలిసేలాగా ఆయిల్ కూడా దాంట్లో కలిసేలా బాగా కలుపుకుంటున్నాను. చూడడానికి ఒక హల్వాలా ఉంటదిది. ఇదండి గోంగూర నువ్వుల తొక్కు. మీరు కూడా డెఫినిట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.